ఇంద్రవెల్లి అమరుల ఆశయాలు నెరవేరాయా లేదా? ఆదివాసీ తుడుం దెబ్బ సంఘాలు ఏం చెప్తున్నారు? ఆదివాసీ నాయకులు ఏం చెప్తున్నారు? మనతో పాటు ఆదివాసీ నాయకులు ఉన్నారు. దెబ్బ అధ్యక్షుడు కూడా ఉన్నాడు. మాట అన్న, ఏంటి పరిస్థితి? ఇంద్రవెల్లి అమరులై నేటికి సరిగ్గా 45 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆ పరిస్థితి అప్పుడు జల్ జంగల్ జమీన్ కోసం స్వేచ్ఛ, సమానత్వం, స్వయం పరిపాలన కోసం పోరాడి, అదేవిధంగా వడ్డీ వ్యాపారస్తులు, ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యకాండకు వ్యతిరేకంగా పోరాడి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే వందలాది మంది ఆదివాసీలను ఏకపక్షంగా పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపివేసింది. తర్వాత వల్ల ఇప్పటికి కూడా ఆ సమస్యలు పరిష్కారం కాలే. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏదైతే అప్పుడు మేము చేసినటువంటి తప్పిదాన్ని మేము క్షమించండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం, కానీ వాళ్ళ అధికారికంగా ఇంద్రవెల్లి అమరవీరులను యాద్ చేసుకోవడం ఒక మంచి పరిణామమే కావచ్చు. కానీ వాళ్ళ ఎక్కడ కూడా అటువంటి మనకు దాఖలు కనబడతలేవు. ఇవాళ ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. కానీ ఆ రకంగా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వాలు కరపత్రాలు కానీ వాల్ పోస్టర్లు ఎక్కడ కూడా ప్రచారం చేయకపోవడం తోటి వాళ్ళ ప్రజలు కనీసం నివాళులు అర్పించడానికి రాలేకపోవడం తోటి వాళ్ళ ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ రోజు దేనికోసం అయితే పోరాడినరో ఈ రోజు కూడా ఇవాళ ఆ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ పోరాడుతున్నారు. ఇప్పటికీ వల్ల ఇదే ఖానాపూర్ ఏరియాలో బపారి ఏరియా, కోరి ఏరియా పేరుతోటి ఇంద్రమ్మ ఇండ్లు కట్టనికపోవడం, ఇవాళ పాటినంజీవో ఇవాళ తీసుకొచ్చి ఇవాళ కన్జర్వేషన్ కారిడార్ పేరు మీద తీసుకురావడం, అది కూడా ఆదివాసీ పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక వెనక్కి తగ్గింది. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఇప్పటికీ వడ్డీ వ్యాపారుల దోపిడీ, ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యకాండ, ఇప్పటికీ ఆదివాసుల భూముల్లో చెట్టు నాడుతున్నారు, కందకాలు తవ్వుతున్నారు, ఆదివాసులను అడవి నుండి వెళ్ళగొడుతున్నారు, ఆదివాసుల పైన ఆక్రమ కేసులు పెడుతున్నారు, కట్టెలు తెలీదు, అరకపట్టి, మేకపట్టి గతంలో ఏ విధంగా ఇప్పటికీ మేకపట్టి కూడా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. కాబట్టి తప్పకుండా ఆదివాసీలు తమ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏవైతే అమరులు కలలు కన్నారో ఆ కలలుగానే ఉన్నాయి. కాబట్టి వాటిని కొనసాగించిన బాధ్యత వల్ల నేటి యువత పైన ఉన్నది. ఆ యొక్క పోరాటాల మా ద్వారానే ఆదివాసీల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవాళకి అనేక భారత రాజ్యాంగంలో అనేక చట్టాలు ఉన్నప్పటికీ ఇవాళ 170 కానీ, పీసా కానీ, 5th 6th షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా అవి కాగితాలకే పరిమితమైనాయి. కాబట్టి అవి అమలు కావాల్సిన బాధ్యత ఇవాళ అమలు చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉన్నది. కానీ అమలు చేయడం లేదు. కాబట్టి అమలు కోసం కూడా తప్పకుండా ప్రజాస్వామిక పద్ధతుల ఏ పద్ధతులైనా ఆదివాసీలు పోరాడాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలు ఏవైతున్నాయో ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే తప్పకుండా ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పింది. కొన్ని కుటుంబాలను ఆదుకున్నారు. అది ఆదుకున్నా కూడా అవి బ్యాంకు లింకేజ్ ద్వారా ఇవాళ ట్రాక్టర్లు అక్కడక్కడ మంజూరు చేసిండ్రు. ఆ ట్రాక్టర్లన్నీ కూడా బ్యాంకులు ఇగ్గకపోయినాయి. మనం మొన్న పోయినసారి ఇక్కడ రిలే నిహార దీక్షలు స్టార్ట్ చేస్తే మళ్ళీ స్పందించి ఆ ట్రాక్టర్లను తీసుకుపోయి అధికారులు ఇళ్ళ వాళ్ళకు బెనిఫిషరీకి ఇవ్వడం అనేది జరిగింది. అంటే మళ్ళీ అక్కడ పోరాటం ముందుకు వచ్చింది. అంటే ఎప్పుడైతే ఆదివాసీలు పోరాటాలు చేయడానికి ముందుకు వస్తారో అప్పుడే ఆ సమస్యల పరిష్కారానికి అధికారులు కానీ ప్రభుత్వాలు ముందుకు వస్తాయి. అనేక పోరాటాల ఫలితంగానే ఇవాళ మాకు చట్టాలు వచ్చినాయి. కానీ ఏ చట్టాలు కూడా అమలు అవుతలేదు. ఆ అమలు కావాలంటే ఇవాళ ఆదివాసీల పైన ఆక్రమ కేసులు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆదివాసీల పైన ఆదివాసీల సమస్యల కోసం పోరాడితే కేసులు పెట్టిండ్రో ఈ ప్రభుత్వం కూడా కొంతవరకైనా కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా కేసులు పెట్టడం అనేది జరుగుతున్నది. గతంలో జైనూర్ ఘటన జరిగినప్పుడు, మెస్రం నీలబాయితి ఘటన జరిగినప్పుడు ఇదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదివాసీ సంఘాలను, రాయ్ సెంటర్లను పిలిపించి అక్కడ హైదరాబాద్లో దాదాపు 2 గంటలు సమావేశం చేసిండు. ఆదేశాలు కూడా జారీ చేయడం. కానీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలే. ఇక్కడ ఉట్నూరులో బీఈడి కళాశాల ఉన్నది. అక్కడ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వెంటనే నియమించాలి, ఆదివాసుల భూములకు రీసర్వే చేయాలన్నాడు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో 120 రాయ్ సెంటర్ బిల్డింగ్లు వాటిని వెంటనే మంజూరు చేయాలని సిఎస్ శాంతికుమారి మేడంకి ఆదేశాలు జారీ చేసిండు. అదేవిధంగా
కేసులు ఏవైతే ఆదివాసీల పైన ఉన్నాయో అవి ఆక్రమణ కేసులు అన్నింటిని కూడా ఎత్తివేయాలని చెప్పేసి సిఎస్ గారికి ఆదేశాలు ఇచ్చిండు. కానీ ఇప్పటి వరకు కూడా సంవత్సరం గడిచిపోయింది. ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి తప్పకుండా మనం పోరాటాల ద్వారానే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంద్రవెల్లి అమరులు ఏదైతే మనకు పోరాట బాటను చూపిండ్రో ఆ పోరాట బాటలో ప్రయాణించవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ మార్గాన ప్రయాణిస్తూ ఆ పోరాడి మన హక్కులను సాధించాలి. మన సమస్యలను పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి అప్పుడే ఏదైతే మన అమరులు కళలు ఉన్నాయో వాళ్ళకు నిజమైనటువంటి నివాళులు కూడా అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పేసి తుడుం దెబ్బ తరపున మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా పోరాటం చేస్తేనే ఇంద్రవెల్లి అమరుల ఆశయాల దిశగా ప్రయాణం జరగాలని చెబుతున్నాం. ఇంకా కుటుంబాలకు న్యాయం జరగలేదు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలకు ట్రాక్టర్లో గుంజుకుపోతే మళ్ళీ ఉద్యమం చేశామని చెప్తున్నాం. ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పండి. ఆదివాసీల చరిత్ర మనము మొదటగా చూసుకుంటుంటే పోరాటాల చరిత్రనే మనకు కనబడుతుంటుంది. బిర్సా ముండా అయితేంది, సంతాల్ తిరగబడి అయితేంది, కొమరం భీం పోరాటం అయితేంది, రామ్జీ గోండు పోరాటం అయితేంది, నేటికి ఇప్పుడు ఇంద్రవెల్లి పోరాటం అయితేంది. ఎప్పుడు కూడా ఆదివాసీల పోరాటం హక్కుల కోసం పోరాటం చేస్తూనే నేటికి కొనసాగుతుంది. ఎప్పుడైతే భూమి భుక్తి విముక్తి కోసం 1981లో ఇంద్రవెల్లిలో పోరాటం చేసి అమరులైనరో అమరుల సాక్షిగా ఈ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ హక్కుల కోసం, ఆదివాసీ హక్కుల కోసం మేము ఎన్నివేళలా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామనేది తెలియజేస్తుంది. ఈ రోజు వరకు చూస్తే ఆదివాసీల స్థితిగతులు క్రమంగా అనేక విధాలుగా నానా విధాలుగా ఇబ్బందులు పడుతూ ఆదివాసులను హక్కుల కోసం పోరాటం చేస్తూ హక్కులు సాధించడానికి ఎన్నో మార్గాలు చేసి పోరాటాలు చేసినా కానీ నేటి వరకు హక్కులు సాధించాము కానీ చట్టాలను ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము. మరి ఏదైతే ఆదివాసీ సంఘాలకు ప్రజల కోసం సేవ చేయడానికి వివిధ సంఘాలు ఉన్నాయో అటువంటి సంఘాలను ఉధృతం కాకుండా నిర్బంధించి ఎన్నో మార్గాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మేము ఆదివాసులం ఏమంటున్నామంటే ఏ పార్టీ అయితేనేమి, ఏ సంఘం అయితేనేమి, ఎవరైతే ఏమి ఆదివాసుల కోసం, చట్టాల కోసం, హక్కుల కోసం పోరాడి సాధించడానికి ఇంప్లిమెంట్ చేయడానికి తుడుం దెబ్బ ద్వారా కానివ్వండి, వివిధ సంఘాల ద్వారా కానివ్వండి, భారతదేశంలో కూడా ఈ ఉధృత తీసుకురావాలి. ఈ తుడుం దెబ్బని జాతీయ పరంగా చేసి ప్రజల కోసం పోరాటం చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై ఆదివాసి. ఇది పరిస్థితి. అయితే సమస్యల పరిష్కారం కాలేదు. సమస్యలు పరిష్కారం కావాలి. మౌలిక వసతులు గ్రామాల్లో సరిగ్గా లేవు. దానిపై ప్రభుత్వం దృష్టి సాధించాలి. అయితే ముఖ్యమంత్రి సంవత్సరంన్నర క్రితం ఇక్కడున్న సభలో ఉన్న కేసులను ఎత్తివేయాలని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కేసులు ఎత్తేయలేదు. శాంతి కుమార్ అప్పుడున్న సిఎస్కు చెప్పినప్పటికీ సమస్య శూన్యం. ఇప్పటి వరకు ఆ సమస్య పరిష్కారం కాలేదని ఆదివాసీ సంఘాల నాయకులు తుడుం దెబ్బ కమిటీ చెబుతుంది. తుడుం దెబ్బ చాలా క్లియర్గా ఆదివాసీల పక్షాన పోరాటం చేస్తామని చెబుతున్నారు. సుమంత్ రవినాయక్, ఆర్టీవీ, ఇంద్రవెల్లి.